హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం నువ్వు ఎప్పుడు ఆలస్యంగా వస్తావు, నువ్వు సరైన సమాధానం ఇచ్చావు, మనం చాలా దగ్గరగా ఉన్నాం, నేను దాదాపు చేరుకున్నాను, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేశావు, ఇలాంటి మరిన్ని వాక్యాలు హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకున్నాము. వహ్ బహుత్ తేజ్ దౌడ్తా హై. వహ్ అతను, బహుత్ చాలా, తేజ్ వేగంగా, దౌడ్తా హై పరిగెడతాడు, దౌడ్నా పరిగెత్తుట, దౌడ్తా హై పరిగెడతారు. అంటే నిరంతరం జరిగే పని కాబట్టి దౌడ్తా అని యూజ్ చేశాము. అతనికైతేనేమో దౌడ్తా అని అంటాము, ఆమెకైతేనేమో దౌడ్తీ అంటాము. వహ్ బహుత్ తేజ్ దౌడ్తీ హై అంటేనేమో ఆమె చాలా వేగంగా పరిగెడుతుంది. వహ్ బహుత్ తేజ్ దౌడ్తా హై అంటే అతను చాలా వేగంగా పరిగెడతాడు. హీ రన్స్ వెరీ ఫాస్ట్. తుమ్ హమేషా దేర్ సే ఆతే హో. తుమ్ నువ్వు, హమేషా ఎప్పుడు లేదా ఎల్లప్పుడు, దేర్ సే ఆలస్యంగా, ఆతే హో వస్తావు. తుమ్ హమేషా దేర్ సే ఆతే హో నువ్వు ఎప్పుడు ఆలస్యంగా వస్తావు. యు ఆల్వేస్ కమ్ లేట్. మే అభి ఘర్ జా రహా హూ. మే నేను, అభి ఇప్పుడే, ఘర్ ఇల్లు, జా రహా హూ వెళ్తున్నాను. మే అభి ఘర్ జా రహా హూ నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ హోమ్ నౌ. వహ్ కభీ కభీ యహా ఆతీ హై. వహ్ ఆమె, కభీ కభీ అప్పుడప్పుడు, యహా ఇక్కడ, ఆతీ హై వస్తుంది. వహ్ కభీ కభీ యహా ఆతీ హై ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంది. షీ కమ్స్ హియర్ సమ్ టైమ్స్. బారిష్ ధీరే ధీరే హో రహీ హై. బారిష్ వర్షం, ధీరే ధీరే నెమ్మది నెమ్మదిగా, హో రహీ హై పడుతుంది. అంటే ఆ పని అనేది జరుగుతూ ఉంది అన్నట్టుగా చెప్పేటప్పుడు మనము చివర రహీ హై, రహా హై, రహే హో, రహీ హో అనేవి యూజ్ చేస్తామన్నమాట. బారిష్ అనేది స్త్రీలింగం కిందకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ రహీ అని పాడాము. బారిష్ ధీరే ధీరే హో రహీ హై వర్షం నెమ్మది నెమ్మదిగా పడుతోంది. ఇట్ ఈస్ రైనింగ్ స్లోలీ. తుమ్నే సహీ జవాబ్ దియా. తుమ్ నువ్వు, నే అనేది పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తామండి. సహీ సరైన, జవాబ్ సమాధానం, దియా ఇచ్చావు, దేనా ఇచ్చుట పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి దేనా అనేది దియాగా మారిపోతుంది. తుమ్నే సహీ జవాబ్ దియా నువ్వు సరైన సమాధానం ఇచ్చావు. యూ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్. బచ్చే జోర్ జోర్ సే హస్ రహే హై. బచ్చే పిల్లలు, జోర్ జోర్ సే బిగ్గరగా, హస్ రహే హై నవ్వుతున్నారు. బచ్చే జోర్ జోర్ సే హస్ రహే హై పిల్లలు బిగ్గరగా నవ్వుతున్నారు. ఇక్కడ బచ్చే అనేది ప్లూరల్ కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పిల్లలు రహే హై అని వాడతాము. హై పైన చుక్క అనేది ఖచ్చితంగా పెట్టాలి. బచ్చే జోర్ జోర్ సే హస్ రహే హై పిల్లలు బిగ్గరగా నవ్వుతున్నారు. చిల్డ్రన్ ఆర్ లాఫింగ్ లౌడ్లీ. మే ఫిర్ సే కోషిష్ కరూంగా. మే నేను, ఫిర్ సే మళ్ళీ, కోషిష్ కర్నా ప్రయత్నించుట, కోషిష్ కరూంగా ప్రయత్నిస్తాను అంటే ఇది భవిష్యత్తు కాలానికి సంబంధించింది. కరూంగా, కరూంగి, కరేగే, కరేగి ఇట్లాంటివి వస్తే ఇది భవిష్యత్తు కాలానికి సంబంధించినట్టుగా మీరు గుర్తుంచుకోవాలి. మే ఫిర్ సే కోషిష్ కరూంగా నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై అగైన్. వహ్ తురంత్ భాగ్ గయా. వహ్ అతను, తురంత్ వెంటనే, భాగ్ గయా పారిపోయాడు. భాగ్నా పరిగెత్తుట లేకపోతే పారిపోవుట. పరిగెత్తడం అంటే ఏదైనా మన వెంట పడుతూ ఉంటే దాన్ని చూసి భయంతో మనం పరిగెత్తడం, దానికి మనం భాగ్నా అనేది యూజ్ చేస్తాము. వహ్ తురంత్ భాగ్ గయా అతను వెంటనే పారిపోయాడు. హీ ర్యాన్ ఇమీడియట్లీ. ఉస్నే కమ్ పైసా దియా. ఉస్ అతను, నే అనేది మనం సింపుల్ పాస్ట్ లో యూజ్ చేస్తాము. అది కూడా ఎప్పుడంటే వెర్బ్ తో పాటు ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. నే అనేది ఆబ్జెక్ట్ లేకుండా ఓన్లీ వెర్బ్ వస్తే మనము నే అనేది యూజ్ చేయకూడదండి. ఉస్నే కమ్ పైసా దియా అతను తక్కువ డబ్బు ఇచ్చాడు. హీ గేవ్ లిటిల్ మనీ. హమ్ కాఫీ పాస్ హై. హమ్ మనం, కాఫీ చాలా లేదా చాలు అనే అర్థాలు వస్తాయి. పాస్ దగ్గర, హే ఉన్నాము. హమ్ కాఫీ పాస్ హై మనం చాలా దగ్గరగా ఉన్నాము. వి ఆర్ క్వైట్ క్లోజ్. తుమ్ బిల్కుల్ ఠీక్ హో. తుమ్ నువ్వు, బిల్కుల్ పూర్తిగా, ఠీక్ హో బాగున్నావు. తుమ్ బిల్కుల్ ఠీక్ హో నువ్వు పూర్తిగా బాగున్నావు. యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్.
मैं लगभग पहुंच गया हूँ मैं నేను लगभग దాదాపు పహుంచునా చేరుకొనుట मैं लगभग पहुंच गया हूँ నేను దాదాపు చేరుకున్నాను I have almost reached मैं चुपचाप सुनता हूँ मैं నేను चुपचाप నిశ్శబ్దంగా सुनता हूँ వింటాను అంటే ఎల్లప్పుడూ నిరంతరం జరిగే పని వాటికి సున్తా సునితి సున్తే సున్తి అని చెప్పేసి చెప్తాము మే చుప్చాప్ సున్తా హూ నేను నిశ్శబ్దంగా వింటాను ఐ లిజన్ క్వైట్లీ మే బార్ బార్ క్యోం బతావు మే నేను బార్ బార్ మళ్ళీ మళ్ళీ క్యోం ఎందుకు బతావు బతానా చెప్పుట బతావు చెప్పాలి మే బార్ బార్ క్యోం బతావు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాలి Why should I tell again and again? उसने धीरे से दरवाजा खोला उस ఆమె నే అనేది పాస్ట్ టెన్స్ లో మాత్రమే వాడతామండి అది కూడా సింపుల్ పాస్ట్ లోనే వెర్బ్ తో పాటు ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు అంటే క్రియతో పాటు కర్మ వచ్చినప్పుడు ఇక్కడ క్రియ ఏంటిది కోలా ధీరేసే దర్వాజా అనేది కర్మ అన్నమాట ఇట్లా క్రియతో పాటు కర్మ కూడా వచ్చినప్పుడు మాత్రమే నే అనేది వాడతాము లేకపోతే ఓన్లీ క్రియ వచ్చినప్పుడు మనము నే అనేది వాడకూడదు ఉస్నే ధీరేసే దర్వాజా కోలా ఇంకొకటి ఏంటిదంటే ఫిమేల్ కైనా గానీ మేల్ కైనా గానీ నే వస్తే చివర కోలా అనేది రావాలి అంటే చివర ఆ అక్షరం అనేది రావాలి ఫిమేల్ వచ్చింది కదా అని కోలి అని పెట్టొద్దు ఉస్నే ధీరేసే దర్వాజా కోలా ఆమె నెమ్మదిగా తలుపు తెరిచింది షీ ఓపెన్డ్ ద డోర్ స్లోలీ तुमने जानबूझकर किया तुम నువ్వు जानबूझकर ఉద్దేశపూర్వకంగా కియా చేశావు ఇక్కడ క్రియతో పాటు కర్మ వచ్చింది కాబట్టి నే అనేది యూజ్ చేశాము तुमने जानबूझकर किया నువ్వు ఉద్దేశపూర్వకంగా చేశావు యు డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ వహ తోడా డర్ గయా వహ అతను తోడా కొంచెం డర్ గయా భయపడ్డాడు వహ తోడా డర్ గయా అతను కొంచెం భయపడ్డాడు హీ గాట్ ఏ లిటిల్ స్కేర్డ్ తుమ్ ఉదర్ జావో తుమ్ నువ్వు ఉదర్ అటు జావో వెళ్ళు తుమ్ ఉదర్ జావో నువ్వు అటు వెళ్ళు యు గో దేర్ వహ కభీ భీ ఆ సక్తి హై వహ ఆమె కభీ భీ ఎప్పుడైనా ఆసక్తి హై రావచ్చు సక్తా శక్తి ఇలాంటివి వస్తే రావచ్చు చేయొచ్చు అని అర్థాలు వస్తాయి అన్నమాట వహ కభీ భీ ఆసక్తి హై ఆమె ఎప్పుడైనా రావచ్చు షీ కెన్ కమ్ ఎనీ టైం మే సహీ సమయ పర్ పహుంచా మే నేను సహీ సరైన సమయ పర్ సమయానికి పహుంచునా చేరుకొనుట పహుంచా చేరుకున్నాను మే సహీ సమయ పర్ పహుంచా నేను సరైన సమయానికి చేరుకున్నాను I reached on time. वह सुंदर लड़की है वह ఆమె సుందర్ అందమైన లడ్కీ హై అమ్మాయి వహ సుందర్ లడ్కీ హై ఆమె అందమైన అమ్మాయి షీ ఈస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యహ మెహంగా బ్యాగ్ హై యహ ఇది మెహంగా ఖరీదైన బ్యాగ్ హై బ్యాగ్ యహ మెహంగా బ్యాగ్ హై ఇది ఖరీదైన బ్యాగ్ This is an expensive bag. यह पुराना घर है. यह ఇది పురానా పాత घर ఇల్లు है అయ్యుంది. यह पुराना घर है. ఇది పాత ఇల్లు. This is an old house. वह सच्चा दोस्त है. वह అతను సచ్చా నిజమైన దోస్త్ है స్నేహితుడు అయి ఉన్నాడు. वह सच्चा दोस्त है. అతను నిజమైన స్నేహితుడు హీ ఈస్ ఏ ట్రూ ఫ్రెండ్ ఇలా మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన హిందీ వాక్యాలు నేర్చుకున్నాం కదండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్